హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఏపీ రాజకీయాలు ఖద్దర్ వర్సెస్ కాకి అనే రేంజ్లో హీట్ ఎక్కాయి. ఐపీఎస్ సునీల్ కుమార్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మధ్య సోషల్ మీడియా వేదికగా మంటలు రేగుతున్నాయి. ఇద్దరు ఒకరి మీద ఒకరు మాటల బాణాలు సంధించుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎమ్మెల్యే క్రీడా పోటీల్లో రఘురామ క్రికెట్ ఆడుతూ కింద పడిపోయారు. దీంతో ఆయన చేతి మణికట్టుకు గాయం అవ్వగా చేతి కట్టుతోనే రఘురామ అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ గాయంపై సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కథ అంతా అబద్ధం. ఆటలో పడిపోతేనే 2 ఎముకలు విరిగాయి, అలాంటిది నిజంగా కొట్టి ఉంటే ఇంకెన్ని ఎముకలు విరిగాయి అధ్యక్ష అంటూ ఒక సెటైరికల్ పోస్ట్ని సునీల్ పెట్టారు. కట్ చేస్తే దీనిపై రఘురామ రియాక్ట్ అయ్యారు. సునీల్ కుమార్ ఐపీఎస్ ఒప్పుకుంటే తనకు అరగంట చాలని, కేవలం అరగంట సమయంలో తనను కొట్టిన విధంగా ఎముకలు విరగకుండా ఖచ్చితంగా కాళ్ళు కట్టేసి పాదాలపై కర్రలతో పాటు రబ్బర్ బెల్ట్తో కొట్టగలనని రఘురామకృష్ణరాజు ఓ లేఖలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది పరిస్థితి. సో గత ఈ వారం 10 రోజులుగా గమనించినట్లయితే, లేదా ఫిబ్రవరి 20th టైం నుంచి, అంటే 3rd వీక్ నుంచి కనుక గమనించినట్లయితే వీరిద్దరి మధ్య క్లాష్ పీక్స్కి వెళ్తున్నట్టు పరిస్థితుంది. బీహార్లో మరొక నిందితుడిగా పేరు నమోదైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ను అరెస్ట్ చేసేందుకు కూడా ఆంధ్ర పోలీసులు వెళ్ళి ఫెయిల్ అయి తిరిగి వచ్చినటువంటి సంఘటన ఉంది. దీనికి సంబంధించి మనతో డిబేట్లో పాల్గొనడానికి వచ్చున్నారు అజయ్ వక్కంటి, తెలుగు యువత అధికార ప్రతినిధి. సార్, వెల్కమ్ టు యూ సార్. అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప, రాజకీయ విశ్లేషకులు, ఆయన అడ్వకేట్ కూడా. సో అడ్వకేట్ హోదాలో ఈరోజు మనతో దీని మీద చర్చించనున్నారు. సార్, వెల్కమ్ టు యూ అయ్యప్ప గారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు, దేవాదాయ శాఖ. సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు, వెల్కమ్ టు యూ. సార్ అయ్యప్ప గారు మాట చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోస్టులు ఇక్కడ ఎవరైతే పివి సునీల్ కుమార్ ఉన్నారో, సునీల్ కుమార్ ఇచ్చినటువంటి పోస్ట్ని మీరు చూడడం జరిగింది. ఆల్రెడీ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. కస్టోడియల్ టార్చర్ కదా పక్క అబద్ధం అన్నట్టుగా ఆయన ఇవ్వడం జరిగింది. ఆటలో పడిపోతే ఎముకలు విరిగేవి, వ్యక్తిని నిజంగా కొట్టు ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్ష అంటూ ఆయన పోస్ట్ చేయడం, దానికి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. వైకే ఛానల్ కి మీకు కూడా. ఈ కేసు అనేది ప్రస్తుతం అనేది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దీని మీద ప్రభుత్వ పెద్దలు కానీ, అటు ఏదైతే అనుమానితులుగా నిందితులుగా పేర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా ఉత్తమమైనది. అలా మాట్లాడకుండా ఉంటే అటు ప్రభుత్వానికి వారు ఉన్నటువంటి హోదాలకి కూడా చాలా గౌరవ ప్రతిష్టమైనటువంటి స్థానాలు ఉంటాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు రాజకీయాలకి అతీతంగా ఒక స్పీకర్ పోస్ట్ లో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ పోస్ట్ లో. అలాగే ఒక సీనియర్ మోస్ట్ డీజీపీ క్యాడర్ కలిగినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఈ ఇద్దరు కూడా ఇటువంటి ఒకరి మీద ఒకరు పరస్పరంగా ఒకరిని ఒకరు విభేదించుకుంటూ పోతే కొంత సమయానికి పోలీసు వ్యవస్థ మీద కూడా కొంత చిన్నచూపు ఉంటుందండి. అటు రాజకీయాల్లో కూడా కొంత చిన్నచూపు ఉంటుంది. అంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక వర్గంగా భావించేటువంటి ఒక డిప్యూటీ స్పీకర్, ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు చిన్న పిల్లలు ఎలా అయితే దెబ్బలాడుకుంటారో ఆ విధంగా ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం అనేది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కాదండి. దట్టు ఇంకోటైతే నేను చెప్తాను, ఏ కేసు అయినా సరే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అటు ప్రభుత్వ పెద్దలు కానీ దీన్ని కానీ ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ నేను ఇంకో అంశం చెప్తానండి. ఇటు తిరిగి ఈ ఎఫెక్ట్ 2029 ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మనం సమర్థించుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, నేను చెప్పవలసింది ఒకటే అండి. ఇక్కడ 4 సామాజిక వర్గాలు ఒక RRR కేసులో ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడ నేను మెయిన్ గా పివి సునీల్ కుమార్ గారిది ఒక అంశం అయితే, ప్రభావతమ్మ ఆవిడ ఒక గైనకాలజిస్ట్ గా అనేక అవార్డులు తీసుకుని గుంటూరు GGH లో సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇందుకే రఘురామకృష్ణరాజు గారి విషయంలో పూర్తి స్థాయిలో సంబంధం లేకపోయినప్పటికీ కూడా GGH సూపరింటెండెంట్ గా ఒక సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ గా 62 సంవత్సరాలు చరిత్రలో వైద్యురాలిగా చాలా గొప్ప పేరున్నటువంటి వ్యక్తి కన్నీరు కారుస్తున్నారండి. అంటే కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. ఇటీవల కాలంలో చాలా మంది కాపు పెద్దలు కూడా వెళ్ళి ఆమెను పరామర్శించడం, ఆమె అందరి ముందు
తన గోడు వినిపించుకోవడం, నేను రిటైర్ అయిపోయినా సరే ఒక సర్వీస్ మొత్తం మీద నేను ఎన్నో సేవలు చేశాను, ఎంతో మంది పేదవారికి వైద్యం చేశాను, ఒక మంచి పేరున్నటువంటి నాకు రిటైర్మెంట్ అయిపోయినటువంటి సొమ్ము అంతా కూడా కోర్టులకే ఖర్చు పెట్టడానికి సరిపోతుందని కన్నీటి పర్యంతమైనటువంటి ఒక సందర్భం. అలాగే పివి సునీల్ కుమార్ గారు కూడా ఫిర్యాదు చేసిన తర్వాత నిందితుల లిస్టులో ఆవిడ ఉన్నాక ఆల్మోస్ట్ A5గా ఉన్నారు ప్రభావతి మీరు చెప్తున్నటువంటి ప్రకారంగా. సో ఎవరి మీద ఎవరు ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, కోర్టులో సమాధానం చెప్పుకోవాలి కదా సార్. ఒకటే అండి, మన చట్టం అనేది చాలా కాస్ట్లీ అండి, మీరు గమనించారు లేదు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఒక వ్యక్తి వేస్తే, ఒక లాయర్గా చెప్తున్నాను, హైకోర్టు సుప్రీంకోర్టులో బలవంతుడు వెళ్ళి వాదించుకోగలిగితే దాని కౌంటర్ వేయలేదు అనుకోండి, ఎవరైనా వెయ్యాలంటే వాళ్ళు కూడా ప్రైవేట్ గా లాయర్ పెట్టుకోవాలంటే గంటల్లో లక్షల్లో ఫీజులు ఉండేటువంటి వ్యవస్థలు అండి అవి. ఓ మాదిరి సామాన్యుడు ఢీక్కోలేనటువంటి వ్యవస్థ మన కళ్ళ ముందే చూస్తున్నాం. సిబిఐ విచారణ జరిగినటువంటి అనేక కేసులు ఈ రోజున ఢిల్లీ హైకోర్టు కేసు, ఢిల్లీలో ఏది కల్తీ మధ్య కేసు కానీ, 2G స్పెక్ట్రమ్ కానీ, ఒక ఐఎస్ హత్య కేసు కానీ, ఏ కేసులో కూడా ఐఎస్ మేరా హత్య కేసు కానీ ఏ కేసు కూడా న్యాయస్థానంలో వీగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ బాధితురాలు తల్లే ఆరోపిస్తున్నటువంటి సందర్భాలు, కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు మాత్రమే అండి. వారంతా చేశారు అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆరోపణలు మాత్రమే తప్ప వాటి మీద ఏమీ లేవండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళు గౌరవంగా నేను ఇంకోటి కూడా చెప్తానండి, ఇదే పివి సునీల్ కుమార్ గారిని ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారు మంచి రాష్ట్రపతి మెడల్ కానీ అనేక అవార్డులు కేవలం చంద్రబాబు నాయుడు గారు పనిచేసినటువంటి కాలంలోనే 5 అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్ గారు. ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడాల, కానీ ఒక RRR గారి విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందండి. కొన్ని సందర్భాల్లో నేను నిన్న అన్నవరం ఒక మీటింగ్ కి వెళ్ళానండి, అక్కడ టీడీపీ జనసేన మీటింగ్ కి. అక్కడ చాలా దాదాపుగా వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ గొడవే మాట్లాడుతున్నారు, పివి సునీల్ కుమార్ గారిది, సునీల్ నాయక్ గారిది, అలాగే ప్రభావతమ్మ గారి. అందులో కొంతమంది డాక్టర్లు కూడా వచ్చారు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వచ్చినా సరే బలైపోయేది పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అసలు వ్యక్తి మీద తీసుకుంటలేదు, అసలు వ్యక్తి మీద తీర్చుకోలేక మా మీదే తీర్చుకుంటున్నారు అనే ధోరణి అయితే ఖచ్చితంగా వాళ్ళు కనపడింది. మీరు చెప్పిన ప్రకారం ఒకసారి మనం అజయ్ ఒక్కింటిని అడుగుదాం దీనికి సంబంధించి. అజయ్ గారు, మెయిన్ క్యాండిడేట్స్ ఎప్పుడు తప్పించుకుంటుంటారా? ఎందుకంటే గతంలో చూసాము, గతంలో శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్లు కూడా మొన్న కూడా ఆవిడ కేసు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ సిచ్యువేషన్కి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులు ప్రతిసారి ఎదురవుతున్నాయి. ఇప్పుడు తను చెప్పేటువంటి ప్రకారంగా, లాయర్ గారు చెప్పేటువంటి ప్రకారంగా వారి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదా? కృష్ణ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, వైకేటీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. పివి సునీల్ కుమార్ గారి ట్వీట్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది కళ్యాణ్ కృష్ణ గారు. ఎందుకంటే క్రికెట్ ఆడుతూ కింద పడిపోతే కాలు చెయ్యి విరిగిన రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు మేము నిజంగా కస్టోడియల్ టార్చర్ చేసి ఉంటే ఆయన బాడీలో ఉన్న ఎముకలన్నీ సక్రమంగా ఉండేవా అని అర్థం వచ్చే విధంగా ఆయన ట్వీట్ చేయడాన్ని నేను చాలా ఆశ్చర్యకరంగా చూస్తా ఉన్నా. ఎందుకంటే కళ్యాణ్ కృష్ణ గారు, మీరు గేమ్స్ ఏదైనా ఫుట్బాల్ తీసుకోండి, క్రికెట్ తీసుకోండి, మరి ఏ గేమ్ అయినా తీసుకోండి, 365 days ప్రాక్టీస్ చేసే ప్లేయర్ కూడా గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత తను అదుపు తప్పి కింద పడిపోతే ఫ్రాక్చర్ అయిపోయి గ్రౌండ్ వీడిన సందర్భాలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. అంటే గ్రౌండ్ లో ఆడి కింద పడిపోతే వెముక విరిగేదానికి పోలీస్ కస్టోడియల్ టార్చర్ కి అసలు సంబంధం ఎక్కడుంది, పోలిక ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక అడ్వకేట్ గారు చెప్తా ఉన్నారు, దీంట్లో కులాలు ఇన్వాల్వ్ అయ్యి బాధపడతా ఉన్నారు. చాలా తప్పండి అది. తప్పు చేసిన అధికారి అతను తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి తప్ప అక్కడ కులం దేనికి వస్తుందండి అసలు? అంటే ఇంకో మాట అన్నారు, అధికారులు మాత్రమే ఇబ్బంది పడతా ఉన్నారు, అసలైన వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. అసలైన వారిని ఎవరు తప్పిస్తా ఉన్నారు? దీంట్లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది అధికారులు అసలైన వాళ్ళని తప్పిస్తా ఉన్నారు. వాళ్ళు నిజం ఒప్పుకుంటే అసలైన వాడికి శిక్ష పడుతుంది కదా. ఇప్పుడు ప్రభావతమ్మ గారు ఉన్నారు,
రిటైర్డ్ అయినా ఇబ్బందికి గురవుతున్నారంటే ఆ రోజు ప్రభావతమ్మ గారు గుంటూరు జీజీ సూపరింటెండెంట్ గా ఉండి రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి మిలిటరీ హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని అక్కడ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే రఘురామకృష్ణరాజు గారికి బెయిల్ రావడం జరిగింది. ఓకే, రఘురామకృష్ణరాజు గారు కేసు నమోదు చేశారు. తనని గతంలో ఈ విధంగా ఇబ్బందులకు గురి చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, పివి సునీల్ కుమార్ గారు, సీతారామంజులు గారు, ప్రభావతి గారు, జైపాల్ గారు, సునీల్ నాయక్ గారు, వీళ్ళందరూ దీంట్లో పాత్రదారులే. నా మీద జరిగిన కస్టోడియల్ టార్చర్కి వీళ్ళందరూ బాధ్యులే అని ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే, దాని మీద న్యాయస్థానాలు విచారిస్తా ఉన్నాయి. ఈరోజు న్యాయస్థానాల్లో కులాలకో మతాలకో అతీతంగా వీళ్ళు చేసిన తప్పులకు శిక్షలు పడతాయి తప్ప కులాన్ని చూసో మతాన్ని చూసో న్యాయస్థానాలు ఎక్కడున్నా శిక్షిస్తాయా కళ్యాణకృష్ణ గారు? గతంలో రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నిత్యం ఆయన పోరాటం చేస్తా ఉన్నారన్న క్రమంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ రోజు ఆయన బర్త్డే వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఓటమిలో రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ కూడా ఒక కారణం. ఓకే, కృష్ణ గారు, యా, ఈ రోజు ఎవరైతే మేము బాధితులు అని మాట్లాడుతా ఉన్నారో వీళ్ళందరూ చదువుకొని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా డాక్టర్స్ గా పనిచేసిన వారు. కానీ వీళ్ళందరికీ అజయ్ ఇక్కడ మన అయ్యప్ప ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది, అటు అధికారులు కానీ ఇటు అంటే అభియోగాలు మాత్రమే సార్ నేను చెప్పేది. అదే అభియోగాన్ని కూడా కోర్టు నిర్ధారించే వరకు కూడా దోషాన్ని మనం తేర్చకూడదు. ఓకే, అభియోగాలు మాత్రం ఢిల్లీ లిక్కర్ నేను అన్ని కేసులు ప్రస్తావిస్తూ వచ్చాను. ఢిల్లీ లిక్కర్ కేసు కానీ, 2G స్పెక్ట్రమ్ కేసు కానీ, ఆయేషం మేర కేసు కానీ, ఏ కేసులో అయినా సరే అభియోగాలు మాత్రమే. సచిన్ బాబాయ్ చేశాడని చెప్పి 14 ఏళ్లు కోర్టు శిక్ష విధించినటువంటి కేసులో కూడా ఉన్నత న్యాయస్థానం అతను నిర్దోషిగా విడుదల చేసినటువంటి సందర్భాలు కూడా మన కళ్ళ ముందే చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నానండి, అధికారులు కాదు, దీంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినటువంటి అనేక వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కాల్ డేటా ఇవన్నీ కూడా పరిశీలించకుండా కొంతమంది మీదే రాజకీయ వికృత క్రీడలో ఉద్యోగులు బలైపోతున్నారు అనేది అక్షర సత్యం. ఉద్యోగుల పాత్ర లేకుండా ఉద్యోగుల్ని ఎందుకు బలి చేస్తారు? కోర్టు అయినా ఒప్పుకుంటుందా సార్? నేను ఒక విషయం చెప్తాను సార్. నిన్న ఒక పేలుడు సంభవించింది అంటే లాగా మాట్లాడుతున్నాను. ఐటీ స్థాయి వరకు కూడా లంచాలు ముడుపులు తీసుకున్నారు. ఏదైతే ఉందో వాళ్ళ లంచాల కోసం చిన్న స్థాయి అక్కడ ఒక డిఎస్పీ స్థాయిని అధికారిని బలి చేశారు. ఐజీ స్థాయి వరకు కూడా లంచాలు తీసుకున్నారని చెప్పి ప్రత్యక్షంగా బాధితులే. మేము ప్రతి నెల కూడా నెలవారీ మామిళ్ళు ఎస్పీ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. మాకు సేఫ్టీ కంటే కూడా మేము అమ్మకాల కంటే కూడా వాళ్ళకి ఇచ్చే మామూలు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఇష్యూలో ఉన్నది కూడా పెద్ద పెద్ద వాళ్ళే కదా, ఐఏఎస్ ఆఫీసర్లు, సిఐడి చీఫ్ ఆల్మోస్ట్ చీఫ్ క్యాడర్ లో ఉన్నారు. అప్పుడు అడిషనల్ చీఫ్ క్యాడర్ లో ఉన్నటువంటి సిఐడి ఆఫీసర్లు ఉన్నటువంటి వాళ్ళే కదా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లే కదా ఇప్పుడు ఉన్నది. కేవలం సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఇద్దరినో ముగ్గురునో మొన్న వచ్చిన వాళ్ళని డిఎస్పీలు ఏళ్ళని సస్పెండ్ చేయటం కాదు. సుదీర్ఘ కాలంగా ముడుపులు ఎవరెవరికి వెళ్తున్నాయి, ఈ కోణంలో ఎవరెవరు ఉన్నత స్థాయి అధికారులు. మొన్న ఒక కోడి పందాలు జరిగినాయి సార్ గోదావరి జిల్లాలో. కేవలం 17 మంది కానిస్టేబుల్ కి మాత్రమే నోటీసులు ఇచ్చారు. కానిస్టేబుల్ కి మెమోలు ఇచ్చేసి వాళ్ళని మార్పింగ్ చేశారు. మరి ఉన్నత స్థాయి అధికారుల్ని ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? కింద స్థాయి చిన్న చిన్న వ్యక్తుల్ని. ఇక్కడ అజయ్ గారిని నేను అడుగుతుంది ఇంకో విషయం అండి. రఘురామకృష్ణరాజు ఒక ఉన్నత పదవిలో ఉండి ఇలా పోస్టులు పెట్టుకోవడం అంటే కోర్టులో కేసు ఉన్న దాని మీద పోస్టులు పెట్టుకోవడం సరైన విషయం కాదని అయ్యప్ప చెప్తున్నారు. మరి రఘురామకృష్ణరాజు గారు పడ్డం కరెక్టేనా? అతని మీద కూడా ఒక అభియోగం ఉంది. 2,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్ని మోసం చేసేసినటువంటి ఒక దొంగకి మీరు ఎందుకు స్పీకర్ పోస్ట్ ఇస్తారని చెప్పి సామాజిక మాధ్యమాల్లో అది కూడా టెండర్ అవుతుంది. మరి కూటమి ప్రభుత్వం నీతి నిజాయితీ అంటుంది కదా, సిబిఐ ఆరోపించింది, సుప్రీంకోర్టు కూడా అతను వేసినటువంటి కొట్టేసింది. మరి ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. దానికి కూడా మన కూటమిలో మనం సమాధానం చెప్పుకోవాలండి.
కళ్యాణ్ కృష్ణ గారు, యా. అయ్యప్ప గారు ఆయన నచ్చితే ఒక విధంగా విశ్లేషణ చేస్తా ఉన్నారు, నచ్చని ఇంకో రకంగా. ఆయన దగ్గరే రెండు నాలుగు దొంగ కనపడతా ఉంది. సార్ ఆగండి అయ్యప్ప గారు, మీరు ఆగండి. అయ్యప్ప గారు మీరు ఆగండి. మీరు ఏం చెప్పారు? సమాధానం చెప్పాలి. 2 4 3 ఆగండి, మీరు ఆగండి. మీరు మాట్లాడుతున్న సమాధానం ఆగండి. కాదండి. ఆగండి, మీరు ఆగండి. మీరు మీరు నేను విశ్లేషణ అనేది విశ్లేషించేది వ్యక్తిగతంగా నేను మీ గురించి మాట్లాడట్లేదు, కానీ మీరు నా వ్యక్తిగతం గురించి మాట్లాడటం డిబేట్లు, అది తప్పది. ఆగండి. కళ్యాణ్ కృష్ణ గారు ఆయన ఆపండి. కళ్యాణ్ కృష్ణ గారు, కోర్టులో అభియోగం ఉన్న వ్యక్తిని మనం దోషిగా నిర్ధారించే హక్కు మనకు లేదు, అతను ఓన్లీ అభియోగంగానే చూడాలని మాట్లాడిన అయ్యప్ప గారు ఇంతలోనే రఘురామకృష్ణరాజు గారు దొంగ అని డిసైడ్ చేస్తున్నాడు. ఆయన ఎట్లా డిసైడ్ చేస్తాడు? అంటే సోషల్ మీడియాలో ఉందని చెప్తున్నారండి. అజయ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆయన అయ్యప్ప చెప్తుంది ఏంటంటే అలాంటి అభియోగాలతోటి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి అంటున్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని చెప్పండి, కరెక్ట్ గా సోషల్ మీడియా అని చెప్పొద్దు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రమే వస్తా ఉన్నాయి ఇట్లాంటి కథనాలు. చెప్పాలి అంటే కదా, మీరు ఊరికి జనరలైజ్ చేసి సోషల్ మీడియా అంటే జనరలైజ్ చేసి చెప్పొద్దు. మీరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రశ్నించాలి. చెప్పండి, మీరు జనరలైజ్ చేయొద్దు ప్రతి అంశాన్ని చెప్తారు. మీరు ఒక్క నిమిషం, మన శ్రీకాంత్ గారు ఉన్నారు. అజయ్ అలాగే అయ్యప్ప గారు ఒక్క నిమిషం ఉండండి. కళ్యాణ్ కృష్ణ గారు ఆయన ఒక్క నిమిషం ఆపితే నేను మాట్లాడతాను. మాట్లాడండి. ఆయన మాట్లాడేశారు, మీరు మళ్ళీ శ్రీకాంత్ గారి దగ్గరికి అజయ్ మాట్లాడండి, మీరే చెప్పండి. అయ్యప్ప గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇటువంటి మన నెత్తిలో వేసుకోకూడదు. అజయ్ మీరు చెప్పండి. అజయ్ చెప్పండి. ఆయన ఆగమనండి ఒక్క నిమిషం. ఆగారు మీరు చెప్పండి. కాకినాడలో జరిగింది చాలా బాధాకరమైన సంఘటన. ఆ ఘటనకి అక్కడున్న స్థానిక అధికారులు ఎవరైతే బాధ్యతగా ఉండి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు వాటిని ఆపాలో, ఆ బాధ్యతారహితంగా ఉన్నారో వాళ్ళ మీద సీఎం గారు చర్యలు తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎక్కువగా తప్పుపడుతూ ఐజీ స్థాయి దాకా, ఎస్పీ స్థాయి దాకా, లేకపోతే హోంమంత్రి దాకా సస్పెండ్ చేయాలంటే అక్కడ ఎవరైతే స్థానికంగా బాధ్యతలు ఉంటారో, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఉంటారో వాళ్ళ మీదే చర్యలు ఉంటాయి తప్ప ఐజీల మీద, ఎస్పీల మీద, హోంమంత్రి మీద, వీళ్ళ మీద బాధ్యతలు చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం కుదరదు. ముందుగా స్థానికంగా ఉన్న అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు కాబట్టి అన్ని దుర్మరణాలు జరిగినాయి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానికి కింద స్థాయి అధికారులను బలి చేస్తున్నారు, పై స్థాయి అధికారుల మీద యాక్షన్ తీసుకోవటం లేదు అని అయ్యప్ప గారు మాట్లాడాం సార్, నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. రెండో అంశం, ఏదైతే కోర్టులో ఉన్న అంశాలను మాట్లాడకూడదని చెప్పి అయ్యప్ప గారు చెబుతా ఉన్నారో, అయ్యప్ప గారు మాట్లాడిన ప్రతి అంశం కోర్టులో ఉన్న అంశమే. ప్రతి దానికి మన అయ్యప్ప గారు విశ్లేషణ చేసేటప్పుడు పివి సునీల్ గారు చేసిన మైదానంలో ఆడే క్రీడాకారుడు అయ్యప్ప మీరు వస్తారు, మీరు మాట్లాడతారు. ఒకసారి లెట్ హిమ్ టాక్. అజయ్ గారిని మాట్లాడివ్వండి. 365 days గ్రౌండ్ లో మైదానంలో ఆడే క్రీడాకారుడు కూడా కింద పడిపోతే ఫ్రాక్చర్లు జరుగుతాయి. దానికి పోలీస్ కస్టోడియల్ టార్చర్ కి సంబంధం లేదు. రెండో అంశం, పోలీస్ అధికారులు టార్చర్ చేసేది ఎముకలు విరగొట్టే విధంగా ఉంటుంది అని ఒకవేళ అయ్యప్ప గారు నమ్మితే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. రైట్ అండి, అరగంట టైం ఇస్తే అని రఘురామకృష్ణరాజు అనడం జరిగింది. అరగంట టైం ఇస్తే ఆ రోజు ఆయన్ని ఏ విధంగా టార్చర్ చేశారో ఆ విధంగా నేను కూడా చేస్తాను. అప్పుడు మీకు కనుక ఎముకలు విరిగితే ఈ రోజు మీరంటున్న దానికి నిజం అని ఆయన సమాధానం చెప్పుకోవడం జరిగింది. కోర్టులో ఉన్న అంశాలు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలు మనం మాట్లాడకూడదు అనుకున్నప్పుడు అసలు ఏ అంశాన్ని ఎత్తకూడదు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం, ప్రతి దోపిడీ కోర్టులో ఉన్నాయి. ఇక ఆ అంశాల మీద అసలు చర్చ వాళ్ళు కూడా మంచి చేస్తారో అది నెగిటివ్ అవుతుంది ప్రజలకి, అది నెగిటివ్ అవుతుంది. దీన్ని పులి స్టాప్ పెట్టాలని నేను చెప్పానండి. ఓకే నోటెడ్. అయ్యప్ప గారు నోటెడ్ కానివ్వండి. నోటెడ్ అంటే అజయ్ గారు ఇక్కడ అయ్యప్ప చెప్తుంది ఏంటంటే మీరు అలాంటివి సరి చేసుకోకపోతే మీకే సమస్య అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. ఆయన ఇన్ ఫేవర్ ఆఫ్ సజెస్టింగ్ కూటమి, మీ అలయన్స్ సజెస్ట్ చేస్తున్నారు ఆయన.
ఇది అసలు దీన్ని కూడా ప్రశ్నిస్తాను, దీన్ని కూడా చూడాలి కదా సార్. అసలు ఒక్క నిమిషం ఎంతసేపు మన బాధ్యత మనం మర్చిపోతే ఒక్క నిమిషం మీరిద్దరు ఒక్క నిమిషం మనం కృష్ణ గారు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడమని చెప్పండి. దూరిపోయి ప్రజల్లోకి వెళ్లకుండా ఆయన దేని పెట్టుకొడతా ఉన్నాడు. అయ్యప్ప గారు అయ్యప్ప గారు మాట్లాడిన వాళ్ళు మీరు అయ్యప్ప గారు మీరు ఊరికే పెద్దానికి నువ్వు అడ్డు వచ్చేసి అన్ని మీరే మాట్లాడితే మేము కూర్చోండి నేను డిబేట్ లో. నీకెన్ని నాయకులు ఉన్నాయండి? మీకు 10 నాయకులు ఉన్నాయా? మీకు 10 నాయకులు ఉన్నాయా? 10 రకాలు మాట్లాడుతున్నారు. నిజం మాట్లాడినప్పుడు డిబేట్ రావాలి. ఒక్క నిమిషం అజయ్ మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారితో ఒక్క నిమిషం మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, అయ్యప్ప చెప్పినటువంటి విషయాన్ని మీరు విన్నారు. అసలు ఎందుకు అన్ని అవార్డులు తీసుకున్నటువంటి సునీల్ కుమార్ ఈ సిచ్యువేషన్ వచ్చింది? యాక్చువల్గా ఆయన సస్పెండ్ అయింది. అజయ్ వస్తున్నారు, చెప్పండి. ఒక్క మాట చెప్తాను, తర్వాత శ్రీకాంత్ గారితో మాట్లాడి చెప్పండి. ఏదైతే ఈ రోజు అధికారులు ఇబ్బంది పడతా ఉన్నారో, చాలా మంది ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయ్యటమో జైలుకి వెళ్ళటమో జరిగిందో మీరు గమనిస్తే, రాజశేఖర రెడ్డి గారు సీఎం గా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీ విధానాలకి ఆ 5 సంవత్సరాలు సహాయ సహకారాలు అందించిన అధికారులు ఇదే విధంగా జైలుకి వెళ్ళటం, సస్పెండ్ అవడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఈ రోజు సునీల్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు హయాంలో ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న సునీల్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఆయన్ని తప్పుదోవ పట్టించి ఆయన వాడుకొని ఈ రోజు సునీల్ కుమార్ లాంటి, క్రాంతిరాణా టాటా లాంటి, విశాల్ గున్ని లాంటి, జైపాల్ లాంటి ఇట్లాంటి అధికారులందరూ ఈ రోజు బలయ్యారు. మీరు గమనిస్తే కళ్యాణ్ కృష్ణ గారు రఘురామ్ గారి కేసులో, మన ఈయన అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో, అదేవిధంగా కాదంబరి జత్వని, ఇట్లాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగులకు మడుగులు వచ్చిన కొంతమంది అధికారులు మాత్రమే ఈ రోజు వాళ్ళు బలైపోయారు, సస్పెండ్ అవడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రి పరిపాలనా సమయంలో ఏ విధంగా పనిచేయాలి, ఆయన పనిచేస్తున్న క్రమంలో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, కింద స్థాయి అధికారులు కావచ్చు, ఏ విధంగా పని చేయాలి అనేది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి మీరు వ్యత్యాసం చూస్తే అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సమయంలో పనిచేసిన ఏ అధికారైనా జైలుకు వెళ్ళారా? ఏ అధికారైనా స్కాములు ఇరుక్కున్నారా? లేదు కదా. అంటే ఒక నాయకుడి పరిపాలన ఏ విధంగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, నారా చంద్రబాబు గారి పరిపాలన చూస్తే అర్థమైపోతుంది కళ్యాణ్ కృష్ణ గారు. నైస్, గుడ్. శ్రీకాంత్ గారు, పరిపాలన గురించి కూడా ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. శ్రీకాంత్ గారు, ఇప్పుడు అయ్యప్ప మన అజయ్ కూడా చెప్పడం జరిగింది, అంటే పాలకుల పరిస్థితులను బట్టి, పాలకుల యొక్క పద్ధతులను బట్టి కింద అధికారులు వాళ్ళ ప్రవర్తనలు ఉంటాయనేటువంటి మాటని అజయ్ చెప్పడం జరుగుతుంది. పివి సునీల్ కుమార్ అన్ని అవార్డులు తీసుకున్నటువంటి, అయ్యప్ప చెప్తున్నటువంటి ప్రకారం రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, లేదా గతంలో ఐఏఎస్ ఆఫీసర్స్ లక్ష్మి గారు లాంటి వాళ్ళు ఉండొచ్చు. సో ఈ పర్టికులర్గా ఈ సెక్టార్లోనే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, లేదా కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ తప్పు అవ్వచ్చు, లేదా పై నాయకుల తప్పు. మీరేమంటారు? మొదటిగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. ఒకటి, కృష్ణ గారు, ఇప్పుడు మన తమ్ముడు చెప్పాడు, జగన్ ప్రభుత్వంలో దోపిడీ జరిగింది, ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా లోపలికి వెళ్తున్నారు అని. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన దోపిడీ కంటే ఏమి ఈ 100 రెట్లు ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన దోపిడీ 100 రెట్లు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఐఏఎస్లని ఐపీఎస్లని కక్ష సాధింపుగా ఎప్పుడూ చేయలేదు. ఏదో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన దోపిడీ మీద స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇంకొకటి కానీ ఇట్లా కేసులంతా కూడా డైరెక్ట్ గా ఫైట్ చేశాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఐఏఎస్లను ఐపీఎస్లని టార్గెట్ చేస్తూ వీళ్ళను ఒక వ్యవస్థను గబ్బు పట్టించే రకంగా ముందుకు పోతున్నాడు అనే దాంట్లో ఎక్కడ అతిశయోక్తి లేదు. కానీ ఈ కస్టోడియల్ టార్చర్ పైన నేను ముఖ్యంగా కోరుకుంటున్నది ఏమంటే, మన రఘురామ్ కృష్ణంరాజు గారు కానీ, మరి ఆదోని ఎమ్మెల్యే ఆయన కూడా కింద పడ్డాడు, కాలు పోయింది. వారిద్దరు కూడా తొందరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరు పడాలని కానీ ఇది చేయాలని కానీ కోరుకోరు, అది జరగకూడదు కూడా. కానీ ఇక్కడ సునీల్ కుమార్ గారికి రఘురామ్ కృష్ణ గారికి చిన్న డిఫరెన్స్ చూద్దాం. సునీల్ కుమార్ గారు ఏం చేశారు, రఘురామ్ కృష్ణ గారు కింద పడిన వెంటనే
నాకు ఆయనకు కింద పడాడు, తొందరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అని సునీల్ కుమార్ గారు బాగా బాహాటంగా బయట చెప్పారు. అదే రఘురామ కృష్ణరాజు గారు ఏం చెప్పారు, ఒక అర్ధ గంట టైం ఇచ్చి చూడండి అంటున్నాడు. అంటే ఎంత డిఫరెన్స్ చూడండి, వ్యత్యాసం. ఒక చదువుకున్న వానికి ఐఏఎస్ కి ఐపీఎస్ కి కానీ వారి విజన్, వారి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందో ఒక్కసారి చూడండి. చదువు లేకుండా ఉండే వాళ్ళకి, ఎందుకంటే ఒకటి చెప్తున్నా దీంట్లో, ఐఏఎస్ ఆఫీసరు చాలా పట్టుదలతో చదివితేనే ఐఏఎస్ కాగలడు. ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ రాజకీయ నాయకుడు తల కిందులు తపస్సు చేసినా ఐఏఎస్ ఆఫీసర్ కాలేడు. ఎందుకంటే వారికి ఉన్న ఆలోచన విధానం అటువంటిది. వారికున్న ప్రజలకు మనం చేసిన సేవకు ఎలా చేయాలి అనే ఆలోచించుకునే దాంట్లోనే. శ్రీకాంత్ గారు ఒక విషయం, లేటెస్ట్ పివి సునీల్ కుమార్ యొక్క ఎక్స్పోజ్ చూసారా మీరు? చూశారు. దాంట్లో ఇచ్చిన ప్రకారం నేను అదే దాని మీద చెప్తున్నా. ప్లీజ్. ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఏం చెప్పారు, బాగా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు, కొట్టింటే ఇదే కస్టోడియల్ టార్చర్ మేము తీసుకొని ఉండింటే ఈ కింద పడిన దానికి ఒక ఎమక ఇరిగింది, మనం కొడితే ఇంకెట్లుంటుందని అర్థం చేసుకోవాలి. దీనికంతా కూడా ఒకటి చెప్తున్నా. మొదటగా నాకు కాళ్ళు చేతులు ఇరక్కపోయినప్పటికీ కాళ్ళు చేతులు విరిగినాయి అని చెప్పుకునే వానికి మనం చేసుకోకూడదు. కానీ దేవుడే ఏం చేశాడు, చేతులు కాళ్ళు ఇరిగేటట్టు చేశాడు. ఇంకొకటి, మన రెండో వాడు పదవి కోసం శ్రీవారిని వాడుకున్నాడు. శ్రీవారిని వాడుకొని అబద్ధం చెప్పాడు. ఈ రోజు అతను చేసే పనికి పదవి ఊడిపోయే పరిస్థితి వచ్చింది దగ్గరలో. ఇంకో మూడో ఒక వాడు ఎవడోని గజగజలాడుతున్నారు అంతా కూడా. అంటే అన్ని అబద్ధాలే కదా. ప్రజలను మభ్యపెట్టుకోవడానికి అబద్ధాలు చెబుతూ వారి పబ్బం గడుపుకుంటున్నారు నీచ రాజకీయం కోసం. ఇది తప్పు అనేది నేను తెలియజేస్తున్నా. కానీ రఘురామకృష్ణరాజు గారు కానీ సునీల్ కుమార్ గారు కానీ సునీల్ కుమార్ గారు వారి యొక్క విధిని వారు నిర్వర్తించారు. కొట్టాడో లేదో, హార్ష్ గా మాట్లాడాడో, ఎముక విరిగింటే ఇప్పుడు కింద పడినప్పుడే ఒక ఎముక విరిగింది, కొట్టింటే ఇంక ఎన్ని ఎముక ఇరగాలి అని అడిగాడు. దాంట్లో తప్పులేదు. మనం కూడా ఆలోచించాలి కదా. దశాబ్దాల కాలంగా చూస్తే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ కి సంబంధించి ఎక్కడ ఎముకలు విరిగినట్టు మీకు ఎక్కడ దాఖలాలు ఉండవు. ఈ కేసులో కూడా డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళి, అవునండి, థర్డ్ డిగ్రీ అంటే అక్కడ కాళ్ళు ఎముకలు ఇరిగినటువంటి దాఖలాలు లేవు. కాళ్ళు నుజ్జు అనేటువంటి విషయాలు ఉన్నాయి. దెబ్బలు కనపడకుండా నుజ్జు అవడం, వ్యక్తి నుజ్జు అవడమే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ గా ఉంటుంది. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అనేది పోలీసులు వారి యొక్క, అంటే మనం ఎప్పుడు వినడమే గాని ఎవరు చూసింది లేదు. కానీ ఆయన అనుభవించాలని చెప్తున్నాడు కదా, రఘురామరాజు నేను అనుభవించాను మహాప్రభు అంటున్నాడు కదా. అదే అబద్ధం. నేను అదే చెప్తున్నది. ఇప్పుడు వారు చేసిన అబద్ధానికి సాక్షాత్తు భగవంతుడు నిజం చేశాడు అంటున్నా నేను. ఓకే, అబద్ధం కదా అని అంటున్నా. ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ అనేది ఎవరు అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ పని చెయ్యరు. కానీ ఎందుకు రఘురామకృష్ణరాజు గారు చెప్పాల్సి వచ్చిందో, ఆ రోజు ఆ యొక్క రాజకీయ ప్రమేయము, ఇంకొక పార్టీ నుంచి వచ్చిన ప్రజలను పట్టి గబ్బు పట్టించడానికి మాత్రమే అతను చెప్పాడు అని నా ఉద్దేశం. దాంట్లో ఏమాత్రము డౌట్ లేదు. ఎటువంటి వారైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గబ్బు పట్టించాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలా అని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పుతూ వస్తే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పావే, బీజేపీ వాళ్ళు కూడా ఒక పావే. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏం కావాలో, ఏ టైంలో ఏది చెయ్యాలో కరెక్ట్ గా రాజకీయంగా తెలిసిన వ్యక్తి. అతను ఒక 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇప్పుడు మనం అన్ని ఇటువంటి వాడుకుంటున్నారు అందరినీ కూడా. ఈ వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క పావులో పడిన రఘురామకృష్ణరాజు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఒక పావులే. ఒక బురద జల్లే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఒక అబద్ధానికి ఎన్నైనా చెప్పచ్చు. నేను ఒకటి చెప్తా, ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకము 100 నిజాలు చెప్పినా రాదండి. ఒక అబద్ధం వల్ల చెప్పిన నమ్మకం కోల్పోయిన తర్వాత ఒక 100 నిజాలు చెప్పినా దానికి రాదు. ఇంకా వీళ్ళు ఒక అబద్ధం చెబుతూ 100 నిజాలు చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంతకుముందు మన విశ్లేషకులు చెప్పారు, అబ్బాయి అతను చెప్పినది చాలా కరెక్ట్ చెప్తున్నారు. అంటే వీళ్ళు కూటమి ప్రభుత్వానికి అది రుచించకపోవచ్చు, కానీ మీరు ఈ తప్పులాలు చేయడం వల్ల
మీరు అధపాతాళానికి పోవడం ఖాయం అనే ఒక సూచన ఇచ్చారు బ్రదర్. ఆ సూచనను పాటిస్తే పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అది మనకు సంబంధం లేదు. కానీ నేనైతే చెప్పను, నేను ఒక రాజకీయ పార్టీగా చెప్పను. అతను విశ్లేషకుడుగా చెప్పాడు. విశ్లేషకుడు కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసి చెప్పగలిగాడు. కానీ అతన్ని కూడా తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. కానీ ఇటువంటివంతా కూడా తగదు. మీరు ప్రజలకు పక్షాన ఏమి చేయాలనుకున్నారో అది చేయండి. ఈ అభియోగాలు, ఇటువంటి బురద జల్లే ప్రక్రియ వదిలిపెట్టి చూస్తున్నాం. మనం ముందు నుంచి చూస్తున్నాం. లడ్డు బోటు నుంచి స్టార్ట్ అయిండేది సూపర్ 6 పక్కన పెట్టి లడ్డునే ధ్యేయంగా శ్రీవారిని రాజకీయంలోకి వాడుకుంటూ పబ్బం గడుపుతూనే వస్తున్నా. ఇంకంటే ఇంక వేరేది ఏమన్నా చెప్పండి. వేరేది ఎక్కడన్నా కూడా అభివృద్ధి వైపు ఎక్కడన్నా నడచడం గాని చెప్పడం గాని ఏ ఒక్క కార్యక్రమం అన్నా జరుగుతా ఉందా? ఏదో ఒకటి ఎంతసేపు రఘురామ కృష్ణరాజు గారిని, సునీల్ గారిని వాడడం, ఆ లడ్డును వాడడం, ఆ బోటును వాడడం, ఇది తప్ప ప్రజలను అందరినీ ఒక గంప కింద మూసిపెట్టేసి వారికి చెప్పినదంతా ఏది చేయకుండా ప్రతిరోజు ఏదో ఒక నీలాపలిందలు తప్ప అభివృద్ధి శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకందరికీ తెలుస్తోంది. రఘురామ కృష్ణరాజు గారు కానీ, సునీల్ గారి మీద రఘురామ కృష్ణ గారు విఘ్నతగా ఆలోచించి ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక అత్యున్నతమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాడు. అటువంటి వారికి ఈ యొక్క రోజు కూడా ఈ యొక్క సునీల్ కుమార్ గారి మీద ట్వీట్లు పెట్టి ఒకటి రఘురామ కృష్ణరాజు నిన్న ట్వీట్ పెట్టింది ఫస్ట్ సునీల్ కుమార్ కదా. ఏదేమైనా సునీల్ కుమార్ గారు సునీల్ కుమార్ గారు పెట్టినా కూడా రఘురామ కృష్ణరాజు ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆయన చేయకూడదు వాస్తవానికి, చేయకూడదు. రఘురామ కృష్ణరాజు గారు మనస్తత్వం ఏంటంటే ఏదన్నా చాకరేవు పెట్టినాడంటే రేపు పొద్దున్నే వీళ్ళు ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదన్నా ఆయన మనసుకు నొప్పించే పని చేసినా మరీ పోయి ఢిల్లీలో కూర్చొని వీళ్ళ మీద రోజుకు 4 సార్లు చాకరేవు పెట్టడం ఖాయం. అది అతని నైజం. అది దాన్ని మనం ఏం చేయలేం. పుట్టుకతో వచ్చిండేది పిడకలతోనే పోతుందంట. అది దాన్ని ఎవరు మనం మార్చలేం, చెయ్యలేం. రఘురామ కృష్ణరాజు గారు మార్చుకుంటే వారి యొక్క పదవికి కొంచెం గౌరవం ఇచ్చినట్టు. పదవి లేకుంటే మనం కూడా చెప్పే పని ఏం లేదు. వారు రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆ పదవికి కళంకం తెచ్చే విధంగా కాకుండా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించాలని నేను మనస్ఫూర్తిగా మీ టీవీ ద్వారా రఘురామ కృష్ణరాజు గారిని కోరుకుంటున్నాను. రైట్ సార్, రఘురామ కృష్ణరాజు గారికి ఖచ్చితంగా నేను ఈ లింక్ పంపిస్తాను. బట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఏబి వెంకటేశ్వరరావు పోలీస్ ఆఫీసర్ మీ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడలేదా? అదే నేను అడిగానండి. నేను ఇందాక అడుగుతున్నది అదే, మీరు ఆపారండి కళ్యాణ్ కృష్ణ గారు. ఏబి వెంకటేశ్వరరావు గారు 4 సంవత్సరాల పాటు కోర్టులో పోరాటం చేసి ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఎగ్జాక్ట్లీ. అలాగా ఐపీఎస్ ఐఏఎస్ ని వేధించడం వల్లనే వాళ్ళ కన్నీరు బయటకు వచ్చి వాళ్ళ ఎఫెక్ట్ చాలా ఎక్కువ పనిచేస్తుంది. ఈయన ఏదో అజయ్ గారు ఏదో చెప్తున్నారు, ఏమని మనం అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని కాదండి. అధికారంలో ఉంటే ఆయన ఒక దళితులై ఉండి అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా వేలాది మందికి ఒక స్ఫూర్తిగా ఉన్నాడు. ఆయన రోజు మీటింగ్లు పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు, మీకు తెలియట్లేదు. ఎవరు గురించి మీ కొమ్మ మన బొమ్మ ఇప్పుడు తప్పు చేశాడా రైట్ చేసి కోర్టు పరిధిలో ఉన్న అంశం అది. రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడకూడదు, ఆయన మాట్లాడకూడదు. నేను ఇందాక నుంచి ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. కోర్టు పరిధిలో ఉంది అంతవరకే. ఏం మాట్లాడుతున్నారు ఇవాళ రఘురామ కృష్ణరాజు గారు? ఎస్సీ ఎస్టీలు మాట్లాడుతున్నారు, ఓటమికి ఓటేసినటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా మాట్లాడుతున్నారు. ఏమన్నంటే వైసీపీ ఒక అధికారిగా వెళ్ళిన తర్వాత అక్కడ మీరు అన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంగా పరంగా కానీ కమ్యూనల్ పరంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా? కరెక్ట్. సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేశారు. రఘురామ కృష్ణరాజు గారు కూడా అభియోగాలు ఎదుర్కొన్నప్పుడు ఆయన కూడా సస్పెండ్ చేయాలి కదా. ఆయన అధికార పరిధితో ఆ కేసులు మేనేజ్ చేసేటువంటి అయ్యప్ప గారు, మీరు అడిగిన క్వశ్చన్ నేను అడిగిన క్వశ్చన్ ఒకటే. శ్రీకాంత్ గారిని ఒకసారి అడిగి తర్వాత అజయ్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు ఒక మాట చెప్పండి. ఏబి వెంకటేశ్వరరావు మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డది వాస్తవం కాదా? కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అయ్యప్ప చెప్పినట్టుగా నిర్దోషిగా బయటకు వచ్చింది నిజం కాదా? ఒకటి, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఇది మన ఏబి వెంకటేశ్వరరావు గారిది తప్ప అంటే వారిది దీని ప్రకారమే చట్ట ప్రకారంగా పోయారు. ఇంకో కాపీ సెట్ చూపించండి. అదే కూటమి ప్రభుత్వంలో సీతారామాంజనేయులు గారు
Yeah. ఏం చేశారండి ఆయన? ఇంతవరకు రానికుండా చేశారు. ఒక్క సునీల్ ఒక్కరు కాదు, ఇటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వానికి అధికారులు IAS IPS అధికారుల మీద తగదు అని తెలియజేస్తుంది. రైట్. అజయ్ చెప్పండి, కక్ష సాధింపు అనేది మా ప్రభుత్వంలో ఉండదు అని చెప్పి ఫస్టే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరి కక్ష సాధింపు అని ఆయన అంటున్నారు. 100 మంది లిస్టు చెప్తున్నారు శ్రీకాంత్ గారు. కృష్ణ గారు, ఎవరి మీద ఎవరు కక్ష సాధింపు చర్యలు పాల్పడతా ఉన్నారు? రఘురామకృష్ణరాజు గారు తన కస్టోడియల్ టార్చర్ చేశారని ఆయన పర్సనల్ గా కేసు పెట్టుకున్నారు. రెండోది, అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అతనికి సహకరించిన అధికారులు సస్పెండ్ అయ్యారు. దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? కాదాంబరి జత్వాని అనే ఒక నటిని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రోజున ప్రభుత్వం అరెస్ట్ చేసి తీసుకురామంటే కనీసం ఆలోచించకుండా ప్రభుత్వానికి అడుగులకు మడుగులెత్తి జగన్మోహన్ రెడ్డికి కొంతమంది అధికారులు తాబేదారులు వ్యవహరించి వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించినందుకు వాళ్ళు సస్పెండ్ అయ్యారు. దీంట్లో అసలు కులాలకి మతాలకి ఏం సంబంధం? కృష్ణ గారు, నాకు అర్థం కాదు. అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కడు కోర్టుకు వెళ్ళో లేదా న్యాయస్థానాల ముందో లేదా ప్రజల ముందో నేను పలానా కులం వాడిని కాబట్టి నేను తప్పు చేసినా నన్ను క్షమించేయండి, నా కులం వెంకమాల ఉంది కాబట్టి నేనే తప్పైనా చేయొచ్చు, నేను పలానా కులస్తుడు కాబట్టి మీరు నిన్ను తప్పు చేసినా శిక్షించకూడదు, నేను పలానా కులస్తుడు కాబట్టి న్యాయస్థానాల్లో కూడా ఈ కులాన్ని అడ్డు పెట్టుకుని బయటపడవచ్చు. ఇది కరెక్టేనా కళ్యాణకృష్ణ గారు? ఓకే. తప్పులు చేసిన వ్యక్తి న్యాయస్థానాల ముందు కులంకి మతానికి సంబంధం లేదు. అతను ఆ తప్పులో ఎంత మేరకు ఇన్వాల్వ్ అయ్యాడు, అక్కడ జరిగిన దోపిడీలోనో హత్యలోనో అతని పాత్ర ఎంత మేరకు ఉంది అని మాత్రమే ఆలోచించి సాక్ష్యాలతో నిరూపించబడిన తర్వాతే న్యాయస్థానాలు శిక్షిస్తాయి. అంతేగాని అతను పలానా కులానికి సంబంధించిన వ్యక్తో పలానా మతానికి సంబంధించిన వ్యక్తో అని చెప్పి న్యాయస్థానాలు ఏ వ్యక్తిని శిక్షించవు. కళ్యాణకృష్ణ గారు, ఓకే, ఇక్కడ నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను ఒక అంశం. ఒక పరిపాలనాధ్యక్షుడి పరిపాలనలో IAS-లైనా IPS-లైనా లేదా కింద స్థాయి హోంగార్డులైనా ఏ విధంగా వాళ్ళ విధి నిర్వహణ ఉంటుంది? ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకారుడు రాష్ట్రానికి నాయకుడైతే తన పరిపాలన సమయంలో అధికారుల్ని ఏ విధంగా వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేసి వాళ్ళని బలి చేసి తనకు నచ్చిన పనులు చేపించుకొని తర్వాత వాళ్ళ సస్పెన్షన్ కో వాళ్ళ జైలు పాలవటానికో కారణమవుతాడో అది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. కళ్యాణకృష్ణ, రైట్. అజయ్ ఒక మాట చెప్పండి, మీ ప్రభుత్వ హయాంలో మీరు చెప్పినటువంటి కాదంబరి జత్వాని కేసు ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ అసలు వినపడుతున్నటువంటి దాఖలా లేదు కదా. ఎందుకని ఒక ఫోర్స్ గా ముందుకు వెళ్తున్నాయి, ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి? వాట్ ఇస్ ద బేసికల్ కాజ్? కళ్యాణకృష్ణ గారు, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఈ వ్యక్తి తప్పు చేశాడు, ఈ విధంగా ఈ వ్యక్తి ఈ తప్పులో పాత్రదారుడు అని చెప్పి న్యాయస్థానాలకు తెలిపేంత వరకే ప్రభుత్వాల పాత్ర ఉంటుంది తప్ప ఒక్కసారి ఆ అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏ ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వ లాయరే కదా మాట్లాడాల్సింది అక్కడేనా? ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత లేదా పోలీసులు కేసు పెట్టిన తర్వాత కోర్టులో వాదించాల్సింది ఎవరు? ప్రభుత్వ అడ్వకేటే కదా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా ఏం చేయలేరు కదా ఎవరు కూడా. కోర్టులో కూడా కథలు ఎక్కడిదక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటాయి. కరెక్టేనా మీకు? అంటే కళ్యాణకృష్ణ గారు, సాక్ష్యాధారాలు నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ సాక్ష్యాధారాలు తీసుకొచ్చే క్రమమే ఈ పడుతున్న టైం తప్ప ఏ దోషిని వదిలేయాలనో లేదా ఏ అధికారం మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనో ఏ ప్రభుత్వాలు పనిచేస్తాయని నేను అనుకో. ఒక జగన్మోహన్ రెడ్డి, మీరు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు, ఏ అధికారిని టార్గెట్ చేయలేదు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను టార్గెట్ చేస్తామని మాట్లాడుతున్నాను. నేను స్టూడియోలో ఒకటి అడుగుతా ఉన్నాను, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఆ రోజు అరెస్ట్ చేశారు తప్ప నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన అధికారులు ఎవరు? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్కామ్ చేయాలంటే ఒక అధికారి సహకరించాలి కదా. ఎందుకు అధికారుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదంటే ఆ రోజు ఏ స్కామ్ జరగలేదు, ఏ అధికారి స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరగడానికి సహకరించలేదు. ఈ రోజు సస్పెండ్ అవుతున్న జైలుకు వెళ్తున్న అధికారులు ఆ రోజున్న ముఖ్యమంత్రికి సహకరించారు. ఎవరైతే సహకరించారో మొట్టమొదటగా వారి మీద చర్యలు తీసుకొని వాళ్ళు చెప్పిన సాక్ష్యాధారాలకు అనుగుణంగా
అసలైన వ్యక్తిని శిక్షించబడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద మేము ఏదో కక్ష సాధింపు చర్యల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తే సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? కళ్యాణ్ కృష్ణ గారు ఓకే. సహకరించిన వాళ్ళని శ్రీకాంత్ గారు సెంటిమెంటల్ గా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆయన కాళ్ళు దెబ్బలు తగలకుండా కాళ్ళు దెబ్బలు తగిలే అన్నారు, కాళ్ళు ఇరిగినాయి అనేటువంటి మాట అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అధపాతాళానికి వెళ్తుందనేటువంటి మాట చెప్తున్నారు. కళ్యాణ్ కృష్ణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి వాళ్ళు అనుకున్న ప్రచారం విష ప్రచారాలు చేయడం తప్ప కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అని శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రోజు అధికారం వచ్చి ప్రకటనకి 2 సంవత్సరాలు అవుతుంది దరిదాపుగా. శ్రీకాంత్ గారు లాంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు వాళ్ళ గొంతు వినిపిస్తా ఉన్నారు. ఎక్కడ అక్రమస్తులు జరుగుతా ఉన్నాయి కళ్యాణ్ కృష్ణ గారు నాకు అర్థం కాదు. ఎవరైతే నోటి దోలుతానో ఆ రోజు ప్రభుత్వ అధికారంలో ఉండి వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడో, లేదా ఏ దోపిడీలో ఉన్న భాగస్వాములయ్యో, లేదా ఏ హత్యలోనన్న భాగస్వాములయ్యో, లేదా ఏ అధికారిని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాళ్ళు మాత్రమే ఈ రోజు జైలుకు వెళ్తా ఉన్నారు తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ అంతటి మీద కూటమి ప్రభుత్వం ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉంది? ఈ రోజు శ్రీకాంత్ గారు మీడియా ముఖంగా వైకే ఛానల్ సాక్షిగా కూటమి మీద ఆయన అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మీద ఎక్కడన్నా కక్ష సాధింపు చర్యలు జరిగినాయా? జరగలేదు కదా. ఎవరైతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేశారో, దోపిడీలు చేశారో, విధ్వంసానికి కారణమయ్యారో, హత్యలకు కారణమయ్యారో వాళ్ళు మాత్రమే ఇవాళ శిక్షింపబడతా ఉన్నారు. అది న్యాయస్థానాల సాక్షిగా. ఎక్కడ కక్ష సాధింపు చర్యల్లో ఎవరిని అక్రమ అరెస్టులు చేశాం? ఒకరి పేరు చెప్పండి కళ్యాణ్ కృష్ణ గారు. సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ చేసి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి మాటని ఇందాక అయినట్టుగా సోషల్ మీడియా కావచ్చు, పబ్లిక్ మీడియా కావచ్చు, లేదా జనరల్ పబ్లిక్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. ఎందుకని అంత ఈజీగా ఒక అధికారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక పగడ్బందీ ప్రణాళికతో వెళ్లకుండా ఎలా వెళ్ళారు? కళ్యాణ్ కృష్ణ గారు ఇక్కడి నుంచి న్యాయస్థానాల అనుమతితోనే సునీల్ కుమార్ నాయక్ గారు అరెస్ట్ చేసేదానికి ఒక బృందం బయలుదేరింది. అక్కడి నుంచి రావాల్సిన ట్రాన్సిట్ అనేది అక్కడ న్యాయస్థానాలు ఇవ్వలేదు. అక్కడ న్యాయస్థానాల్లో ఇతను ఈ విధమైన కస్టోడియల్ టార్చర్ ఒక కేసులో ముద్దాయిగా ఉన్నాడు, ఇతరులు మేము అరెస్ట్ చేసేదానికి వచ్చాం, ఇక మా దగ్గర ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఇక్కడి నుంచి ఎవరైతే బృందంగా వెళ్ళారో వాళ్ళు అక్కడున్న కోర్టులో పోరాటం చేస్తా ఉన్నారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పును బట్టే అరెస్టులు ఉంటాయి తప్ప అక్రమంగా అరెస్ట్ చేసేదానికి ఎవరు ప్రయత్నించరు. కళ్యాణ్ కృష్ణ గారు. రైట్. శ్రీకాంత్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని జగన్ మేనేజ్ చేశారన్నటువంటి వార్తలు విస్తృతంగా సోషల్ మీడియాలో పేలుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని జగన్ మేనేజ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అయ్యప్ప గారు మీ దగ్గరికి వస్తున్నా ఫైనల్ మీ దగ్గరే. శ్రీకాంత్ గారు ఒక్క మాట దీని గురించి చెప్పండి. ఒకటి కృష్ణ గారు, నేను చెప్పేది ఏమంటే ఇంతకుముందు బ్రదర్ చెప్పాడు కేసులన్నీ కాదంబరి జత్వాన్ని అన్నాడు, ఇది అన్నాడు, అన్ని ఆరంభ స్వరత్వం మాత్రమే. వీళ్ళంతా చేసినవి ఏమంటే ఎలక్షన్ల కోసము, ఎన్నికల కోసము వాడుకున్నారు. అంటే దీన్ని ఇప్పుడు చెప్తున్నా సుగాలి ప్రీతి ఏమైంది ఒకసారి చెప్పానండి. వీళ్ళు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు సుగాలి ప్రీతి గురించి? మేము చీస్తాం, తోలు తీస్తాం, నారదిస్తాం అన్నారు. వచ్చిన తర్వాత ఏమన్నారు? అది మా చేతిలో లేదు, కోర్టు పరిధిలో. ఇప్పుడు ఈ అబ్బాయి ఈ బ్రదర్ చెప్పినట్టే వీళ్ళ చేతిలో ఏమీ లేదండి, వీరు వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడతారు. బాధ్యత ఉన్నవారు మాట మీద నిలబడతారు, బాధ్యత లేని వారు మాటలకే పరిమితమవుతారు, బాధ్యత లేని వారు మాటలకే పరిమితమవుతారు అన్న దాంట్లో ఏమాత్రము అతిశయోక్తి లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఆగయా బాబు ఎంతసేపు సైలెంట్ ఉన్నాం తమ్ముడు, ఆగు నువ్వు బాబు, తమ్ముడు నువ్వు ఆగు తమ్ముడు, నువ్వు ఊరికే నేను ఇంత ముందు చెప్పా, ఒక్క అబద్ధాన్ని కప్పిపించుకోవడానికి ఒక అబద్ధం చెప్పేసి నువ్వు 100 మళ్ళీ మంచి చెప్పినా కుదరదు, అది గుర్తుపెట్టుకోవాలి. నీకు విజయకృష్ణ గారు ఆగమని చెప్పండి చెప్తా. కంక్లూజింగ్ స్టేజ్ లో ఉన్నాం. శ్రీకాంత్ గారు మనం అడిగిన దాన్ని కరెక్ట్ తీసుకుందాం ఆన్సర్. ఒక్కటే నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి, ఊరికే క్రాస్ టాక్ వద్దు. ఎంతసేపు ఆయన ఆగు నేను మాట్లాడేటప్పుడు నీకు విజ్ఞత ఉంటే నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడతావా?
కొంచెమన్నా ఉండాలి కదా, ఉపయోగించాలి కదా. సరే శ్రీకాంత్ గారు కాదంబరి జత్వాని కానీ ఇంకొకటి కానీ మళ్ళీ ఒక్క నిమిషం అజయ్ ఉండండి శ్రీకాంత్ గారు అజయ్ ప్లీజ్ నువ్వు ఆగు అని చెప్పా, నీకు ఇప్పుడే ఒక్కటే చెప్పాను సమాధానం. దీనికంతా నీకు సమాధానం ఒక్కటే. బాధ్యత జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు నేను డిఫరెన్స్ చెప్తా. బాధ్యత ఉన్నవాడు మాట మీద నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి, బాధ్యత లేనివాడు మాటలకే పరిమితం అవుతాడు చంద్రబాబు నాయుడు గారి మాదిరి. గుర్తుపెట్టుకో, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పనిలే. ఇది చెప్పు, సుగాలి ప్రీతి కథ చెప్పేసి చాలు, ఇదొక్కటి చెప్పు నువ్వు ఆన్సర్ చాలు. సుగాలి ప్రీతి ఏమైంది చెప్పాయా, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నీకు ఇంకా 100 క్వశ్చన్లు అవసరం లే. సుగాలి ప్రీతి ఒకటి సూటిగా శ్రీకాంత్ గారు మీరు అడిగిన దాని గురించి న్యాయస్థానాల్లో ఉన్న అంశాన్ని ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయి? అది వీళ్ళ చిత్తశుద్ధి, విజయ్ గారు వినండి. మరి అటువంటప్పుడు అబద్ధాలు ఎందుకు చెప్తారా? అటువంటప్పుడు అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అటువంటప్పుడు అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అటువంటప్పుడు అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. మభ్య పెట్టడానికి మారేడుకాయ చేయడానికి ప్రజలు వాడుకుంటారా? కొంచెం కూడా ఇది లేకుండా మాట్లాడుతున్నాం. మరి ఊరికి అబద్ధాలు చెప్తున్నది మీరు, అబద్ధాలు చెప్తున్నది మీరు, ప్రజలను మభ్య పెట్టుకున్నది మీరు, ప్రజలను మధ్య మారేడుకాయ చేసింది మీరు. ఈ రోజు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి మా పరిధిలో లేదు, కోర్టులో ఉంది, అక్కడుంది, ఇక్కడుందని చెప్తారా? కొంచెం మన చిక్కు ఉండాలి కదా మాట్లాడడానికి, కొంచెం మాట్లాడడానికి చిక్కు ఉండాలి కదా. ఆ రోజు ఎన్నికలప్పుడు ఎన్నికలు ఓటు చేసుకోవడానికి ఒక మాట, ఈ రోజు ఒక మాటనా? కొంచెం అర్థం ఉండాలమ్మా బాబు చెప్పడానికి. అజయ్ ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకోండిరా, అజయ్ నీకు సరిపోలే, ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకోండిరా, ఇంకొంచెం అబద్ధాలు చెప్పడానికి ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకోండిరా. అబద్ధాలు చెప్పడానికి శ్రీకాంత్ గారు మీరు అంటే టైం తక్కువ ఉంది కనుక నేను అడిగిన క్వశ్చన్ కి ఒకసారి స్ట్రైట్ గా అయ్యప్ప గారు మీ దగ్గరికి వస్తున్నా. కన్క్లూజన్ మీతోనే. జగన్మోహన్ రెడ్డి నితీష్ కుమార్ గవర్నమెంట్ మేనేజ్ చేసి అక్కడ సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ జరగకుండా అడ్డుకున్నారా? బిఎన్ఎస్ 218 సెక్షన్ 2 ప్రకారంగా మార్పులు చేర్పులు జరిగాయి, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అనేటువంటి టాక్ వచ్చింది. దాని గురించి లాయర్ చెప్తారు కానీ మీరు మేనేజ్ చేస్తారా? నేను కూడా చెప్తా వీళ్ళకు మేనేజ్ చేయడానికి అలవాటు పడి వాళ్ళకు నైజం ఉండేది టీడీపీ కూటమికి. వారందరూ చూస్తుంటారు, నాకు మోడీ నా జోబిలో ఉన్నాడు అని చెప్పింది కాలాలు చాలా ఉన్నాయి, మోడీ జగన్ చేతిలో ఉన్నాడు అన్నారు, అన్ని వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ఏది అబద్ధం చెప్పాలనుకున్నారో అది నిస్సిగ్గుగా చెప్తారు, అది వాళ్ళ నైజం. దాని గురించి మనం ఏం మాట్లాడే పని లేదు. రైట్. లాయర్ గారు ఒక్కసారి అయిపో గారు ఫైనల్ గా చెప్పండి. రెగ్యులర్ గా ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలని పర్టికులర్ గా ఇలాంటి కార్యక్రమాలకి పర్టికులర్ కొన్ని ప్రత్యేకమైన ఇష్యూస్ లో వాళ్ళని ఇట్లే చేసుకుంటున్నారు అనేటువంటి ఎలిగేషన్ ఉంది. ఈజ్ ఇట్ రైట్? ఎందుకంటే ఇప్పుడు సునీల్ కుమార్ చూసినా సునీల్ కుమార్ నాయక్ నిన్న పోస్ట్ పెట్టడం జరిగింది, నేను ఒక ఎస్టీని కనుక నన్ను టార్గెట్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని. సో ఇది గవర్నమెంట్ కి సంబంధించిన విషయం నేను మాట్లాడుతుంది. ఈజ్ ఇట్ రైట్? అసలు ప్రభుత్వాలకు అది సరైన పద్ధతేనా? ఇక్కడ కరెక్ట్ కాదండి. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు కూడా బలవుతారండి. నిన్న అనంతబాబు కేసులో కూడా భీమారావు గారు కూడా ఎస్సీ సామాజిక వర్గమే, విజయపాల్ ఎస్సీ సామాజిక వర్గమే అండి. ఏమైనా కానీ నేను ఒకటి చెప్తానండి, అజయ్ గారే నా వెర్షన్ ఏంటో ఆయన పూర్తిగా అర్థం కాలేదు, ఇప్పుడు నా వెర్షన్ ఏంటో చెప్తా. క్రిస్టియన్ల గురించి, సునీల్ గారి యొక్క తండ్రి గారి సమాధి గురించి, తల్లి గారి సమాధి గురించి ఫోటోలు తీసుకొచ్చి నీకు ఎన్నోటి కోట్లు వేసుకోవాలి. దీనివల్ల అతను రొచ్చంతా కూడా ఎప్పుడు కూడా పివి సునీల్ కుమార్ గారు యువ నాయకుడు నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఉంది, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడాడు. ఏనాడు కూడా ఆయన కూటమి గురించి ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినా ట్రిబుల్ గురించే మాట్లాడాడు. కానీ ఇక్కడ దారిపోయేటువంటి బురదంతా నెత్తి మీద మనం వేసుకుని లేనిపోయినటువంటి ఓటు బ్యాంకింగ్ మనం నష్టపోతున్నాం. ఈ రోజున క్రిస్టియన్స్ ని టార్గెట్ చేశారు ట్రిబుల్ గారు. వాస్తవం
క్రిస్టియన్ నేను మొన్న రీసెంట్ గా 2-3 చర్చిల్లో ఏదో మ్యారేజ్లు కానీ వెళ్తే మన కూటమికి ఓటు వేసిన వాళ్ళు కూడా ఏమంటారు, క్రిస్టియన్స్ అంటే చాలా లోకువ, త్రిబుల్ ని దగ్గర పెట్టుకుని క్రిస్టియన్స్ వేధిస్తున్నారని చెప్పి మెసేజ్ జరిగింది. ఏమనంటే ఈయన ఏమంటాడు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటాడు. వైఎస్ఆర్సీపీ కాదు, ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళే నిన్నేమో వైసీపీ కోటేస్తే వైసీపీ గెలిచింది, ఈ రోజు మనకి కూటమి కోస్తే కూటమి గెలిచారు, అంతకుముందు టీడీపీకి అయితే ఓటర్లు వాళ్ళే. వాళ్ళ యొక్క మనసులు మారిపోతూ ఉంటాయి. అటు ఏ ప్రభుత్వం బాగుంది, ఏ ప్రభుత్వం, ఆ మనసులు మారిపోవడం అనేది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏ సామాజిక వర్గాన్ని ఆ సామాజిక వర్గంలో పెట్టారు. రైట్ 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 అయ్యప్ప గారు, రైట్ 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 థ్యాంక్ యూ ఆల్మోస్ట్ మనం ఎందుకు వచ్చాం కనుక చెప్పండి అయ్యప్ప గారు, ఫైనల్ చెప్పండి. ఏది వెంకటేశ్వరరావు గారు సస్పెండ్ అయినప్పుడు వస్తున్నా అజయ్ గారు, వస్తున్నా, ఒక్క నిమిషం ఆయన కంక్లూడ్ చేయండి. బాగా తెలిపింది. ఇప్పుడు ఫీలింగ్ అనేది ఇంటర్నల్ గా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆ ప్రభావం ఓటు బ్యాంకింగ్ మీద పడితే మనకి 2029లో పరిణామాలు మారిపోయే ఛాన్స్ ఉంది. ఈ బురదను ఇంతవరకు మనం ప్రవర్తించండి అని ఏం చెప్తుంటే విజిల్ బ్లోయర్ చెప్తున్నారు మీరు. కూటమి ప్రభుత్వం కోసమే చెప్తున్నాను. ఒక కూటమిలో ఉన్నాం. 2029లో ఎన్నికల్లో మనం గెలవాలనుకోండి, చిన్న అంశాలు మనకు సంబంధం లేదు. ఆయన కోర్టులో ఉంటారు, రఘురామకృష్ణరాజు గారు, పివి సునీల్ కుమార్ గారు తేల్చుకుంటారు. కానీ ఇక్కడ సస్పెన్షన్ అనేది, పొడిగించడం అనేది నేను ఖండిస్తున్నానండి. రైట్ అజయ్ చెప్పండి, ఫైనల్ గా చెప్తున్నారు. అజయ్ చెప్పండి, ఫైనల్ గా చెప్తున్నారు. తప్పు చేసిన మనిషి మీద, తప్పు చేసిన అధికారి మీద ప్రభుత్వాలు వాళ్ళు చేసిన తప్పుల్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వాళ్ళకి శిక్ష పడే విధంగా పనిచేస్తాయి తప్ప ఇక్కడ పలానా కులమనో పలానా మతమనో ఏ ప్రభుత్వము ఖచ్చితంగా సాక్ష్యాధారాలు లేకుండా కక్ష సాధింపు చర్యలకు దిగవు. దట్టు నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద సాక్ష్యాధారాలతో నిరూపించి మాత్రమే శిక్ష పడే విధంగా పనిచేస్తుంది తప్ప పలానా ఆయన పలానా మతమనో పలానా కులమనో లేదా పలానా ప్రాంతమనో లేదా పలానా పార్టీ అనో కూటమి పనిచేయదు. కక్ష సాధింపు చర్యలకి కూటమి దిగదు. తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేసిన రాజకీయ నాయకులకు అడుగులు మడుగులెత్తి తాబేదారులుగా వ్యవహరించి ఆ రోజు వాళ్ళకున్న పదవీ కాంక్షతోనో డబ్బు కాంక్షతోనో ఆ రోజు వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించిన అధికారులు మాత్రమే శిక్షలు పడుతున్నాయి, జైలుకు వెళ్తున్నారు, సస్పెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ అజయ్. అదేవిధంగా అజయ్ వక్కంటి, కోటిపల్లి అయ్యప్ప అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. ఇది పరిస్థితి. అగ్రిగోల్డ్ బాధితులు కాని వారికి అకౌంట్లో డబ్బులు వేసి రిఫండ్ స్కీమ్ రివర్స్ క్యాష్ బ్యాక్ కింద కేసులో సస్పెండ్ అయినటువంటి పివి సునీల్ కుమార్ ఆందోళన చెందుతున్నారనేటువంటి ట్వీట్స్ కూడా, అలాంటి ప్రకటనలు కూడా రఘురామకృష్ణరాజు చేయడం జరిగింది. సో పివి సునీల్ కుమార్ అదేవిధంగా రఘురామకృష్ణరాజు ఈ ఏదైతే సోషల్ మీడియా క్లాష్ ఉందో బహుశా ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అది మన అనలిస్టులు చెప్తున్నటువంటి ప్రకారం కోర్టులో ఉన్న కేసుల్లో అలాంటి తప్పు అని వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆపుతారేమో చూద్దాం. ఇది నేటి డిబేట్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ వైకే టీవీ. సైనింగ్ ఆఫ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.